ముస్లిం మైనారిటీ నేత సయ్యద్ సమీ హుసేనీకి డాక్టరేట్ పురస్కారం అందిన సందర్భంగా నెల్లూరులో అభిమానులు ఘనంగా సన్మానించారు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో సయ్యద్ సమీ హుసేనీకి గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖులు ఘనంగా సన్మానించారు. సమీ హుసేనీ మాట్లాడుతూ తాను ఈ డాక్టరేట్ పురస్కారాన్ని ప్రోత్సాహకంగా భావిస్తానని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకి ఎప్పుడు వస్తారని ఈ అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. An MBA in hotel management. Professionally, he is correspondent in the school. He owned the Everest English School and IRIS Florence School in Kurnool. He received several awards in social service. గుర్తించి ఏదైతే కఠోరమైన సాహసం చేయలేని పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలు చేశారో, అలాగే 100% కార్యక్రమాల్లో 70% నేను పాల్గొంటున్నాను. ఉంది. ఈరోజు మన అన్నదమ్ములు, మా సోదరులందరూ కూడా నాకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం. ఏదో ఆత్మీయ సన్మాన సభ అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తారనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరు, మా ఫ్రెండ్స్, నా అన్నదమ్ములు, నా బంధుమిత్రులు, నా క్లాస్మేట్స్, నా మిత్రులు అందరూ వచ్చి వాళ్ళ గుండెల్లో నా మీద ఎంత అభిమానం ఉందో చూపించినందుకు ముందుగా నేను అల్లాహకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా కానీ వాళ్లకు నా చేతనైన సహాయ సహకారాలు నా మిత్రులతో కలిసి చేసిన దానికి ప్రతిఫలంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి నా పేరును గౌరవ డాక్టరేట్ కోసం ప్రపోజల్ చేయడము, అదేవిధంగా అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను 3 సంవత్సరాలు నా యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతనికి గౌరవ డాక్టరేట్ ఇస్తే బాగుంటుందని భావించి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు. నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిన ముజాహిద్ గారికి, అలాగే అదే విధంగా మౌలానా షరీఫ్ హుసేని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాకు వెన్ను ముక్కలాగా నేను చేసే ప్రతి కార్యక్రమంలో మేమున్నాము నీ తోడని చెప్పి సహాయ సహకారాలు అందించిన నా అందరి మిత్రులకు హృదయపూర్వక సలాంలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఒకటైతే గుర్తు పెట్టుకోండి, మనం మంచి చేస్తే ఖచ్చితంగా సమాజం మనకు మంచిగానే గౌరవిస్తుంది. సోదరులారా, ఏ ధర్మం చెప్పినా గానీ మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్తారు. అది హిందూ ధర్మం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం ధర్మం కానివ్వండి. మానవ సమాజంలో లోక కళ్యాణం కావాలంటే సెక్యులర్ భారతదేశంలో పుట్టిన మేమందరం కూడా మనం ఒక ముద్ద అన్నం తినే ముందర ఎదుటి మనిషి ఆకలికి ఉండాలా, కడుపు నిండి ఉండాలా అనేది కూడా మనం గమనించినామనుకోండి, ఖచ్చితంగా ఈ భారతదేశం ఉన్నతమైన శిఖరాలకు చేరుతుంది. ప్రతి మనిషి ఒక మొక్క గాని నాటితే మనం ఉండే ప్రాంతంలో
కాలుష్యం లేకుండా సమయానికి ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడి ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్తారు. అదే విధంగా ఏ విధంగా ఒక వ్యక్తి ఒక మొక్క నాటాల్సిన బాధ్యత తీసుకుంటున్నారో అతనికి మంచి చెడుకున్న తారతమ్యం తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ బిడ్డలను చదివించండి. మీకు చేతనైతే ఎవరైనా పేద ఇళ్లకు చెందిన బిడ్డలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటే వాళ్లకు చదివించడానికి ప్రయత్నం చేయండి. విద్య అనేది భారతదేశ ప్రభుత్వం కూడా నిర్బంధించైనా విద్య నేర్పించమని చెప్పి ప్రభుత్వ చట్టాలు చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా బిడ్డలను చదివించడానికి ప్రయత్నం చేయమని చెప్పి తెలియజేసుకుంటున్నా. 20 సంవత్సరాల్లో భారతదేశంలో నిరక్షరాస్యులని వాళ్ళే ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. Businessman, and also he has received so many awards in social service and different